నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో తగ్గిపోయిన రక్త నిల్వలు, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. వివాహేతర సంబంధం హాజీపూర్ మండలంలో యువకుడి దారుణ హత్య, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు చేసిన దాడిలో చనిపోయిన మేకలతో మున్సిపల్ ఆఫీసులో నిరసనకు దిగిన బాధితుడు. మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో దాతలు రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు రక్తం నిల్వలు ఎక్కువగా ఉండే బ్లడ్ బ్యాంకులో వేసవిలో రక్తం నిల్వలు తగ్గాయన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ సందర్భంగా రక్తం అవసరం అవుతుందన్నారు. అత్యవసరంలో ఉన్న వారికి రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని, రక్తదాన శిబిరాల నిర్వాహకులు ఎక్కువగా ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు పెంచాలని కోరారు. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఫర్ లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గౌరవ ప్రజలకు అలాగే రక్తదాతలకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాము. మరి ప్రతిరోజు కూడా దాదాపుగా 20 నుంచి 30 యూనిట్ల రక్తాన్ని తలసేమియా సికిల్ సెల్ పేషెంట్లకు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, అలాగే అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూడా మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ బ్లడ్ యూనిట్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లెక్కన ప్రతి నెలలో 800 నుంచి 900 యూనిట్ల బ్లడ్ని ప్రతి నెల అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సమకూర్చడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది, వేసవి కాలం కారణంగా ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల బ్లడ్లు అవైలబుల్ లేక చాలామందికి కూడా అవసరమైనటువంటి గ్రూప్ బ్లడ్ని మేము అందించలేకపోతున్నాము. సో కాబట్టి మానవతా దృక్పథంతో స్వచ్ఛంద రక్తదాతలు అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ ముందుకు వచ్చేసి మీ అమూల్యమైనటువంటి బ్లడ్ని బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ను ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే చాలా స్టాక్ లేక చాలామంది ఇబ్బంది పడేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బ్లడ్ బ్యాంకులో. మరి కాబట్టి రక్తదానానికి ముందుకు రావాల్సిందిగా దాతలకు, అలాగే మంచిర్యాల పట్టణ ప్రజలకు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులకు, అలాగే గౌరవ ప్రభుత్వ అధికారులకు మీ వంతు సహాయ సహకారాన్ని అందించవలసిందిగా మేము రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ఇప్పుడు దాదాపుగా 3 డిజిట్స్ ఉండవలసిన స్టాక్ 2 డిజిట్స్కి వచ్చింది. అంటే 20-30 యూనిట్స్ మట్టుకే ప్రస్తుతం మాకు బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి. దాదాపు 200 నుంచి 300 యూనిట్స్ మేము మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిలో ఈ వేసవికాలంలో మాకు యూనిట్స్ అవైలబుల్ లేక దాతలు ముందుకు రాక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాతలకు మరొకసారి మేము నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ముందుకు వచ్చేసి మీ అమూల్యమైనటువంటి బ్లడ్ని బ్లడ్ బ్యాంక్లో డొనేట్. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి బ్లడ్ బ్యాంకులో నిల్వలు తక్కువ ఉన్నందున మీరందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా నిరంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది వేలాది మంది ప్రాణాలను కాపాడడం తోడ్పడడం జరిగింది. ముఖ్యంగా 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 12.5 హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి. 45 కిలోల పై బరువు ఉండాలి కంపల్సరీ. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, స్వచ్ఛంద సంస్థలకు మరియు రాజకీయ నాయకులకు, మంచిర్యాల సమస్త ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ 3 నెలలకు ఒక్కసారి రక్తం ఇవ్వండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు బీపీ షుగర్ రావు, మీకు హార్ట్ అటాకులు రావు, మీ యొక్క ఆయుష్ కూడా 4 సంవత్సరాల పైబడి పెరుగుతుందని చెప్పుతూ
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తలసిమియా, సికిల్ సెల్ పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయినటువంటి వారికి, కిడ్నీ బాధితులకు నిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రక్తం అవసరం. కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన మీ చందూరు మహేందర్. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మానవ సేవే మాధవ సేవగా భావించి మీరిచ్చే రక్తం ద్వారా, ప్లాస్మా ద్వారా 4 ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఇంతకు మించిన పుణ్యం మరొకటి లేదు. మీరందరూ గమనించి ఈ వేసవి కాలంలో రక్తం చాలా దొరకడం కష్టం, ఎందుకంటే కాలేజీలు ఇవన్నీ కూడా బంద్. కాబట్టి మీ అందరూ కూడా ముందుకు రావాలి స్వచ్ఛంద సంస్థలకు. ముఖ్యంగా ఎంప్లాయీస్కి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు రక్తం ఇస్తే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. తదనంతరం మీరు లివ్ కూడా ఒకరోజు శాంక్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుకొచ్చి రక్తదానం చేయవలసింది. కోల్బెల్ట్లో హస్తం హవా కొనసాగుతుందా? ఎన్నికల ఫలితాల తర్వాత సింగరేణి కార్మికుల ఆశలు నెరవేరుతాయా? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే చర్చ కోల్బెల్ట్ సింగరేణి ప్రాంతంలో జోరుగా కొనసాగుతుంది. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఏ పార్టీ గెలవనుందనేది చర్చ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. కోల్బెల్ట్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలోని 7 ప్రాంతాలు కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుపునకు సునాయాసంగానే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గోదావరిఖని, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమరి, బెల్లంపల్లి, కోల్బెల్ట్లు అంటూ మంతని ప్రాంతమంతా కూడా సింగరేణి గని కార్మికులతో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ పెద్దపల్లి స్థానం ఆ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ధీమాగా మారింది. కార్మికులు కూడా కొంతమేరకు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు మొదట కొంత ఆశలు ఆ పార్టీ పెట్టుకున్నప్పటికీ సింగరేణి బొగ్గు కళ్ళల్లో ప్రైవేటీకరణ కత్తి బీజేపీ పుణ్యమేనని, బీజేపీ మరోసారి గెలిస్తే గుజరాత్కు చెందిన కంపెనీలైన అంబానీ, అదానీ లాంటి కంపెనీల చేతుల్లో బొగ్గు గనులు చిక్కుకునే అవకాశం ఉన్న దృష్ట్యా సింగరేణి ప్రాంతంలో కూడా వ్యతిరేకత గాలి వీచిందనేది వాస్తవం. కొత్త భూగర్భ గనులు రావడం అంటూ జరిగితే కాంగ్రెస్ తోటే సాధ్యమని సింగరేణి ప్రాంతంలో చర్చ మొదలవడంతో బీజేపీ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మీద కార్మికులకు నమ్మకం పోయిందనేది గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనే తేలిపోయింది. కొంతమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందనేది కార్మికుల నమ్మకం. ఆ కలవటంతో గత్యంతరం లేని కార్మికులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చర్చ కోల్బెల్ట్ ప్రాంతమంతా కొనసాగుతుంది. కార్మికులు కూడా ఉన్న గనుల రక్షణతో పాటు నూతనంగా రాబోయే బొగ్గు గనుల వచ్చే అవకాశం కాంగ్రెస్ గెలిస్తేనే సాధ్యమవుతుందని నమ్మకంతో కార్మికులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చర్చ కొనసాగుతుంది. ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో బయలుదేరింది. కానీ 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వం సింగరేణికి నూతన గనులను కేటాయించకుండా ఆర్థిక సరళీకరణలో భాగంగా ఉన్న గనులను మూసివేతకు గురి కాకుండా కాపాడటంలో కూడా విఫలమైందనేది కార్మికుల్లో చర్చ మొదలవడంతో బీజేపీ ప్రభుత్వం పైన కార్మికులకు ఆశలు లేకపోవడంతో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కార్మిక కుటుంబాలు బీజేపీ ప్రభుత్వం వల్ల కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని కొంత గ్రహించి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు రావటంతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసమే ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వైపే కార్మిక వర్గం మొగ్గు చూపారనేది ఎన్నికల అనంతరం కార్మికుల చర్చ మొదలైంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్టుల వల్ల తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూములు దెబ్బతినడంతో తీసిన మట్టిని తిరిగి ఆయా ప్రాంతాల్లో నింపకపోవడం, భూములన్నీ అన్యాక్రాంతం అవడం, వ్యవసాయం దెబ్బతినడం, చుట్టుపక్కల సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న గ్రామాల్లో వ్యవసాయ భూములు కోల్పోవడం వల్ల ప్రభుత్వం మార్పిడి జరిగితే కొంత మేరకైనా తెలంగాణ ప్రాంతంలో భూగర్భ గనులకు అవకాశం దక్కుతుందని సింగరేణి కార్మికులు ముందు చూపుతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనేదే స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనా తెలంగాణ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ల ప్రభావం వల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గి వ్యవసాయ భూములు కోల్పోయి సింగరేణి ప్రాంతంలో కూలిపోయిన ఇండ్లతో దర్శనమిచ్చే పరిస్థితి చక్కదిద్దాలంటే బీజేపీ లాంటి ప్రభుత్వాలు రావటం, వాటి వల్ల జరిగాననేదే గ్రహించిన కార్మికులు కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు పెట్టుకొని అటువైపు అడుగులేశారనేది సింగరేణి మొత్తంలో అన్ని జిల్లాల్లో కొత్తగూడెం నుండి మొదలు గోలెటి, భూపాల్పల్లి ప్రాంతం వరకు కూడా కార్మిక వర్గం చైతన్యవంతంగా ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో విఘ్నతతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసటగా నిలిచిందనేది వాస్తవం. 1-2 ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయని సర్వేలన్నీ కూడా చెబుతున్నా క్రమాన్ని పురస్కరించుకొని విఘ్నులైన సింగరేణి కార్మికులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, జరిగిన ఎన్నికల ప్రభావం పూర్తిగా కాంగ్రెస్ వైపే తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
గెలుపు ధీమాతో కోల్బేడ్ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఓటర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు విధానాలు కొండ తిరుగుడు ధోరణులు కొంతమేరకు కోల్బేడ్ ప్రాంతంలోని కార్మిక వర్గాన్ని చిన్నబుచ్చే విధంగా వ్యవహరించి ఒక దశలో ఎవరు గెలిస్తే మాకేంటి ఎవరు ఓడితే మాకేంటి అనే విధంగా కార్మిక వర్గం కన్నెర చేసిన సంఘటనలు కూడా అక్కడక్కడ కొనసాగాయి. ఏదేమైనా ముందు చూపుతో కార్మికులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారనేది మాత్రం కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కారణమైందని కూడా తప్పక చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధంతోనే యువకుడిని వివాహిత సోదరుడు హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. హాజీపూర్కు చెందిన మల్యాల నరేష్ ఓ వివాహితతో అక్రమ సంబంధం గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. వివాహిత బంధువులు పలుమార్లు హెచ్చరించినా తన తీరు మారకపోవడంతో గత అర్ధరాత్రి వివాహిత సోదరుడు చైతన్య బండరాయితో తల ముఖంపై బాది హతమార్చాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు చేసిన దాడిలో పలు మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధితుడు చనిపోయిన మేకలను మున్సిపల్ ఆఫీస్కు తీసుకువచ్చి నిరసనకు దిగాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్కి చెందిన మేకలపై బుధవారం ఉదయం మేకలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను కోళ్లను కూడా ఇదే విధంగా దాడి చేసి చంపేశాయి. అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశానని, కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలను స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి జరిగిన ఈ దాడి పరిమాణంతో ఈ రోజు ఉదయం కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు యువకుడు నిరసనకు దిగారు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన మేకలను తాను వీధి కుక్కల దాడిలో కోల్పోయానని, అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించగా ఆయన సైతం యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని, కుక్కలు దాడి చేస్తే మాకేం సంబంధం అంటూ నిర్లక్ష్య వైఖరి చూపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతుంది. గతంలో కూడా ఇదే యువకుడు గతంలో జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు. అయినప్పటికీ కొత్తపల్లి మున్సిపల్ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్యం మాట అటు ఉంచితే ఇటు పాలకులకు మరింత నిర్లక్ష్యంగా తయారయ్యారని, కనీసం వార్డుల్లో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటున్నాయో కూడా పట్టించుకోలేదని కొత్తపల్లి పట్టణ ప్రజలు వాపోతున్నారు. అయ్యా, అందరికీ నమస్కారం. నా పేరు అజీజుద్దీన్ అండి. కొత్తపల్లి పట్టణంలో గత 6-7 సంవత్సరాలుగా మేకలను సాగుకుంటున్నా. గతంలో 2023 సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి. మొన్న 3 నెలల కింద ఫిబ్రవరి 20వ తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు 6 మేకల్ని చంపేసినాయి. అప్పుడు నేను కమిషనర్ గారికి, పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నన్నే నీకు ప్రహరీ కూడా సక్కా లేదు అని చెప్పడం వల్ల నేను 5 ఫీట్లు ఉన్న ప్రహరీ గోడను 9 ఫీట్ల ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా మళ్ళీ నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో 8 కుక్కలు దొడ్డిలోకి దూకి 5 మేకలను గాయపరచగా అందులో 4 చనిపోయినాయి. పొద్దున్న నుంచి కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి ఛాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఇంతకుముందు ఆర్టీఐలో కంప్లైంట్ చేసినప్పుడు 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వీధి కుక్కలపై ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అని సమాచార హక్కు చట్టం కిందనే ఇదే కమిషనర్ గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఇవి మేకపిల్లలు. నాకు ఆర్థిక నష్టం జరిగింది, మానసిక క్షోభ జరిగింది. అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను గరిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ, నాకు న్యాయం జరగాలని, ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నాకు మద్దతు తెలపండి. ఇంతకుముందు నేను ఏమైనా మాట్లాడితే నన్ను బెదిరించడం కూడా జరిగింది. వీటన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ ఆలయంలో భక్తులకు మహేందర్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గంగా రమేష్ లక్ష్మీల 29వ వివాహ మహోత్సవం సందర్భంగా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయంలో భక్తులకు మహేందర్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైశ్య సంఘం అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ రాయపూలు మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన గంగా రమేష్ లక్ష్మీల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ దేవాలయంలో పులిహోర పంపిణీ చేయడం సంతోషమని, వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అమ్మవారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు.
ఇక్కడ గజ్వేల ఆరవేశ్యులు మన వాసవి క్లబ్ వాళ్ళు మన సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ వివాహోత్సవాలకు మళ్ళీ బర్త్డే కార్యక్రమాలకు కూడా మేము సహకరిస్తే కూడా మాకు హెల్ప్ చేసుకుంటూ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ దేవస్థానంలో మహేందర్ ఆధ్వర్యంలో 60వ వారం ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతుంది విజయవంతంగా. వాసవి క్లబ్ గజ్వేల్ టెక్నాపూర్ కద్దుడు గంగ రమేష్ లక్ష్మి వివాహ వార్షికోత్సవం వారికి ఆ అమ్మవారు ఆంజనేయ స్వామి రాముల వారు అందరూ ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో తగ్గిపోయిన రక్త నిల్వలు, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. వివాహేతర సంబంధం హాజీపూర్ మండలంలో యువకుడి దారుణ హత్య, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు చేసిన దాడిలో చనిపోయిన మేకలతో మున్సిపల్ ఆఫీసులో నిరసనకు దిగిన బాధితుడు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.